రోజూ చూస్తుంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీదనే బోరు కొట్టేస్తున్న రోజులిది. దానికోసం రోడ్డెక్కి పబ్బుకో, క్లబ్బుకో తిరుగుతున్నటువంటి రోజులు. అలాంటి రోజుల్లో 12 సంవత్సరాలు ఒకే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం, 12 సంవత్సరాల్లో ప్రతిపక్ష స్థానానికి రాలేక 10 సంవత్సరాలు, ప్రతిపక్ష స్థానంలోకొచ్చి 2 ఏళ్ళు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక అసహనం రేగడం సహజం. ఇంకొక 3 ఏళ్ళు మోడీని చూడాలంటే ఒళ్ళంతా చీమలు, జర్రులు పాకుతున్నట్టుంది రాహుల్ గాంధీకి. అదే తరహా లక్షణం కేజ్రీవాల్‌కి. తను ప్రధానమంత్రి కావడానికి 2014 నుండి స్కెచ్ చేసుకుంటే 19లో అవుతాననుకుంటే ఔట్‌డేటెడ్ అయిపోయాడు. 24కి సాంతం రాజకీయ శూన్యత ఏర్పడుతోంది. పంజాబ్ ఎలక్షన్స్‌లో అయిపోతే గనక ఇక వన్ ఆఫ్ ద కమ్యూనిస్టులతో పాటు జట్టు కట్టుకునే పరిస్థితి అవుతది. మొన్నటిదాకా బార్గెనింగ్ కెపాసిటీ ఉన్న లీడర్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్. ఇప్పుడు ఏదో ఒక ముందు మొఖాన్ని పెట్టి కేజ్రీవాల్ చేస్తున్న ఎత్తుగడ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది రాహుల్ గాంధీకి సమస్యగా మారింది. దాంతో కేజ్రీవాల్ సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ అట్రాక్ట్ చేసిన యాంటీ మోడీ శక్తులని తన వైపుకు తిప్పుకోవాలి. తను బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి వాళ్ళు సృష్టించే వ్యతిరేకత తనకి పాజిటివ్‌గా మారుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆట ఆడటం ప్రారంభించారు రాహుల్ గాంధీ. మంచి వ్యూహమే అది. అందులో భాగంగా పెల్లెట్ గన్స్ విషయంలో ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి పోలీసులకి చెప్తే కంప్లెయింట్ తీసుకోవట్లేదు. అలా తీసుకుంటారా లేదా అంటూ పెల్లెట్ గన్ బాధితులతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా. నేను కదలను, ఇక్కడే కూర్చుంటానని. కాసేపటికి అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. కామన్‌గా జరిగేది. మోడీ ఇంటి ముందు చేస్తే తీసుకెళ్లారా, అక్కడే కూర్చోబెడతారా? బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. పెల్లెట్ గన్ బ్యాండ్ కాదు. రెండవది, మేము నేపాల్ లాగా మారుస్తాం, బంగ్లాదేశ్ లాగా మారుస్తాం, పార్లమెంటు లోపలికి చొరబడిపోతాం, పార్లమెంట్‌ని ఆక్రమించుకుంటాం అని రాళ్ళు చేతబట్టి మరి వీడియోలు తీసి చూపెడుతుంటే, రండి బాబు మీరు రాళ్ళేసి కొట్టండి, మమ్మల్ని కత్తులతో పొడి చేయండి, పార్లమెంట్ లోపలికి వెళ్ళండి, ఎంపీలని పొడి చేయండి, ప్రధానమంత్రిని చంపేయండి, లేదా వాళ్ళు పారిపోయేలా చేయండి అని చెప్పి చెప్పడానికి అక్కడ పోలీసులు ఉంది. అడుక్కు తినడానికా ఈ వ్యవస్థ అంతా కూడా, రాజ్యాంగ వ్యవస్థ. ఆ రాజ్యాంగ వ్యవస్థలో ఇంకా కాల్చి చంపలేదు, కాల్చి పడేసినా తప్పు లేదు. పార్లమెంట్ లోపలికి వెళ్తానంటే చూస్తా కూర్చోవడానికి ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఎవడబ్బా సొత్తు అని చెప్పి పార్లమెంట్ లాక్కుంటారు. పార్లమెంట్ అనేటటువంటిది ఈ దేశ ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ఒక వ్యవస్థ. దాంట్లోకి ఓ 10 మంది రోడ్డు మీదన అరిచేటటువంటి వాళ్ళు వెళ్ళిపోయి లాగేసుకుంటామంటే నేపాలు, బంగ్లాదేశుల్లో విదేశీ శక్తుల వ్యవహారాలతో నడుస్తుంది. ఇది భారతదేశం. గట్టిగా కంట్రోల్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు యాంటీ మోడీ ప్రచారం తమకు కావాలంటే తమకు కావాలని ఓ పక్కన కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల పోరాటంలో భాగమే ఇవాళ రాహుల్ గాంధీ అజిటేషన్. రాహుల్ గాంధీ పోరాడుతోంది, రాహుల్ గాంధీ పోటీ పడుతోంది మోడీతో కాదు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీతో ప్రచారంలో పోటీ పడుతున్నాడు.